దైవమే శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప 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 నల్లని మేఘం చినుకుగా మారి అమ్మా నదిలో నీరుగా మారి అభిషేకం చేస్తానంది అయ్యప్ప కలశాభిషేకమంది అయ్యప్ప శ్యామలం కర్పూరామృతాభిరామోక్షంకాంతేంద్రబింబారణం శ్రీదండాంకుశపాశూనవిల సత్పాణిం మదంతద్విపారుఢం శత్రువిమర్ధనం యజమాశాస్తానమాజ్యం భజే ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. దివ్యమంగళ నీరాజనమే అష్టాదశ సోపానమే. తమ్ముడు శ్రీనాథ్ ఎవరు పట్టుకెళ్ళండి నైవేద్యం మనకి ఇచ్చారా? సంతు చేకుడు
శరణం ఒకటే అభయం కదరా శాస్తా కరుణే వరదం కదరా శరణం కోరే తరుణం నేడే ధర్మశాస్త్ర స్మరణం చేయి శరణ శరణమే శరణం పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప శరణ శరణమే శరణం పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప శరణం ఒకటే అభయం కదరా
మార్గదర్శనంలో మా వాళ్ళు ఏం బెటర్ అండి, అందుకే వేసుకున్నా. అంతే కదా, మారాలి, మనం మారాలి, మన స్వధర్మం పాటించాలి. స్వధర్మాన్ని స్వధర్మం ఏమిటి, ధర్మం ఏం చెప్పింది, అవన్నీ చేయమని చెప్పిందా? చిన్నప్పుడు మా ఊళ్ళలో మేము చూసేవాళ్ళు ఎక్కడ ఏ దుకాణాలు అన్నట్టు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే ఊరికి 4, గల్లీకి 2 అట్లా లేదు, దానిలో ఏం లేదు. ఆ నర్సిరెడ్డి స్వామికి ఇనోవా ఉంది, మనకెందుకు ఉండదు? మనకే ఉంటుంది. మనం అన్ని ఫలానా దాన్ని ఖర్చు పెట్టయితే ఏమి ఉండవు మనకి. మంచి అలవాటు, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించండి, రోజుకు 500 రూపాయల ఫలానా దాన్ని ఖర్చు పెట్టే బదులు. అయ్యప్ప నియమం ఎందుకు ఇదంతా నేర్పింది ఎందుకు? అయ్యప్ప మంచితనం, మానవత్వం, మన మంచి అలవాట్లు, సదాచారం పాటించడం అయ్యప్ప నియమం. మీ ఆహారపు అలవాట్ల గురించి మేము అడగం, మీ సాంసారిక జీవనం గురించి అస్సలు అడగం మాల అయిపోయిన తర్వాత. కానీ వీటికేం రోగం వచ్చింది ఇవి పాటించడానికి. చేయకూడదు, చేస్తేనే అయ్యప్ప దీక్ష. అవన్నీ మానేస్తేనే అయ్యప్ప దీక్ష సఫలం. అవి మానేయకుండా నేను 2వ సారి, నేను 3వ సారి, నేను 50వ సారి ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికి? 50 సార్లు అయినా నువ్వు కన్నస్వామి కంటే హీనమే. అసలు మాల వేసుకున్నవాడే కన్నస్వామి. ఎంతమందికి మేము ఇరుముళ్ళు కట్టినా, మాలలు వేసినా, పూజలు చేసినా ఆయన దగ్గర మేము కన్నస్వామిలోనే అనుకుంటాం. అలా అనుకుంటేనే అయ్యప్ప దీక్ష. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అయ్యప్ప. అంతేగాని అహం పనిచేసుకోకూడదు. అహం ఉన్నవాడు అయ్యప్ప కాదు. ఏం కన్నస్వామి అనకూడదు. 2వ సారి వచ్చినట్టు వీడేదో పెద్ద పుడింగిరాడు. కన్నస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కనుక మాల వేసుకున్న కన్నస్వామి, సత్యభాషణం ఇవన్నీ చెప్తాం. అంతేగా 2వ సారి మర్చిపోమని కాదు, జీవితం అంతా ఉండాలి ఆ దీక్ష. శబరిమల కొండలలో కొలువై ఉన్నావు, శబరిమల కొండలలో కొలువై ఉన్నావు, నీలిమల నీడలలో నిలచి ఉన్నావు, నీలిమల నీడలలో నిలచి ఉన్నావు, పంపా నది తీరాన పంపడించి ఉన్నావు, పంపా నది తీరాన పంపడించి ఉన్నావు, పందల రాజమ్మ చింత తెచ్చిపోవయ్యా, పందల రాజా మా చింత తెచ్చిపోవయ్యా, పందల రాజా నువ్వు మా చింత తెచ్చిపోవయ్యా, పందల రాజా నువ్వు మా చింత తెచ్చిపోవయ్యా. స్వామి రామ అయ్య రామ, స్వామి రామ అయ్య స్వామి
చల్లని దైవమే, తప్పులుంటే మన్నించే స్వామి, మాల వేసి దీక్ష చేసి కొండకొస్తున్నాము, కాపాడి రక్షించి దరికి చేర్చుకుని దివ్య మంగళ దర్శనం మాకయ్యి స్వామియే. అనంతుల ధర్మారెడ్డి గార్డెన్ నుంచి శబరిమల వినపడాలి. అంత గట్టిగా ఇక్కడున్న భక్తులందరూ ఒకే గొంతుతోటి 3 సార్లు స్వామి అని పిలవండి. ఈశాన సర్వ విద్యానాం సమస్త దేశాలకు అధిపతివైన ఓం శ్రీ హరిహర సుత ఆనంద చిత్త అయ్యప్ప స్వామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శబరిమల కొండలలో కొలువై ఉన్నావు, శబరిమల కొండలలో కొలువై ఉన్నావు, శబరిమల నీడలలో నిలచి ఉన్నావు, శబరిమల నీడలలో నిలచి ఉన్నావు, పంపా నది తీరాన పంపడించి ఉన్నావు, పంపా నది తీరాన పంపరించి ఉన్నావు. పందల రాజా మా చింత తీర్చిపోవయ్యా, పందల రాజా మా చింత తీర్చిపోవయ్యా, పందల రాజా నువ్వు మా చింత తీర్చిపోవయ్యా, పందల రాజా నువ్వు మా చింత తీర్చిపోవయ్యా. స్వామి రామ అయ్య రామ స్వామి రామ
నేను